1981లో ప్యారిస్లోని టెనాన్ హాస్పిటల్లో కార్డియోవాస్కులర్ మేనేజ్మెంట్ మీద ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇండియాకు చెందిన ఒక యోగి సత్యానంద సరస్వతి మరియు అక్కడ ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. వెస్టర్నర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇందులోనే మనం అవాక్కయ్యే విషయం ఒకటి ఉంది. అక్కడ డాక్టర్ క్రిస్టినా డాసీ అని ఒక ఆమె పార్టిసిపేట్ అయింది. ఆమె ఎవరు అంటే హెడ్ ఆఫ్ ది యోగా అండ్ రిలాక్సేషన్. నేను మాట్లాడేది 1981 ముచ్చట. 1981లోనే ఆ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ యోగా అండ్ రిలాక్సేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పటికి కూడా ఇండియాలో చాలా హాస్పిటల్స్లో ఈ యోగా డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళు చాలా ఓపెన్ మైండ్తో అప్పుడే యోగాని కనిపెట్టిండ్రు. వాళ్ళు మన లెక్క కాదు కదా, షార్ప్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ తీసుకుంటారు. కానీ ఇక్కడే కొన్ని బ్యాచెస్ ఉన్నాయి. ఆ బ్యాచెస్ ఎట్లా అంటే మన సెంటిమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు పక్కన పెట్టేసి వెస్టర్న్ ఐడియాలజీస్ని ఏదో ఇంప్లిమెంట్ చేస్తూ గొప్ప వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వాళ్ళందరినీ పట్టించుకుంటూ మానేసి కొన్ని ఆసనాలు నేర్చుకొని మీ హెల్త్ని కాపాడుకోండి. నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఈ బుక్లో ఉన్నది. అండ్ ఫైనల్లీ మీ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ యోగా డే. థ్యాంక్ యూ.